బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరశంఖం పూరించడానికి సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్ష పార్టీలు సై అంటే సై అంటూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ శ్రేణులంతా బాబు ఇస్ బ్యాక్ అంటూ ఖుషీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు పానైపోయింది అని విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో ఎక్కడా కుంగిపోకుండా పార్టీని కార్యకర్తలను మళ్లీ సమాయత్తం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇక ఇటీవల జైలుకు వెళ్లొచ్చిన తర్వాత నుంచి ఫుల్ గా గేర్ మార్చారు చంద్రబాబు. ఎక్కడ కూడా తగ్గేదేలే అనే రేంజ్ లో ప్రభుత్వంపై విరుచుకుపడుతూ విమర్శల్లో డోస్ పెంచారు. తూటాల్లాంటి మాటలతో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ వరుస సభలతో ప్రజలకు మరింత చేరువయ్యే పనిలో పడ్డారు. అందులో భాగంగానే రా కదిలిరా పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ఆదివారం నాడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలలో జరిగిన ఈ సభలకు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తెదేపా జనసేన కార్యకర్తలు అశేష జనవాహిని మధ్య మరోసారి ఈ సభల్లో చంద్రబాబు, సీఎం జగన్ వైసీపీ సర్కారుపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ తన ఎమ్మెల్యేలను నమ్మడం లేదని, జగన్ను ప్రజలు విశ్వసించడం లేదని, ఏపీ క్విట్ జగన్ అనేదే ప్రజల నినాదమని అన్నారు. ఈ దుర్మార్గుడి పాలనలో నాతో సహా రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలంతా బాధితులే, అక్రమ కేసులను ఎదుర్కొని కార్యకర్తలు లేరని చెప్పారు. ఈ అరాచక పాలనకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలి అని పిలుపునిచ్చారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే రంగుల పిచ్చోడు, ఎక్కడ ఏది కనపడినా ఆయనకు ఆ రంగేసేయాలి, ఈయన ఫోటో వేసుకోవాలి. అవునా కాదా? ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటాడు. ఈయన చేయలేదు. మనం టిట్కో ఇండ్లు కడితే దానికి వీళ్ళ రంగు, ఆయనకి ఈయన ఫోటో, దానికి ఈయన పేరు. ఇది ఎక్కడ అన్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. కడాన మీ సర్వే పొలం రాళ్ల పైన కూడా వేశాడా? ఎంత పిచ్చోడయా! పొలాల్లో కూడా వేసాడు. కడాన మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, వేశాడా? ఏ బొమ్మ? ఈయన మీ అమ్మ తరపున ఏమన్నా చుట్టవా? మీ నాన్న తరపున ఏమన్నా చుట్టవా? మీ దూరపు బంధువా? ఏంటి ఆ ఫోటో? మీకు రోషం రాదు. రోషం వస్తే భయపడతారు, కేసు పెడతాడని. అవునా కాదా? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, అది కూడా చేస్తాం. అది కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు పని చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మీకు బోరు కొట్టినప్పుడు మండల హెడ్ క్వార్టర్కు ఆ చెట్టులో వర్క్ స్టేషన్లు పెట్టి మంచి గార్డెన్లో పెట్టి మీరు అక్కడి నుంచి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాం. కేసులు ఏప్రిల్ కేసారు. ఇప్పుడు చెప్తున్నా, నీ పీరియడ్ అయిపోయింది. అమరావతి మన రాజధాని, ఇది తథ్యం. అంటే 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినది ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. మొన్నే చూశారు తమ్ముళ్ళు, అంబటి రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా, పాపం ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు, అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది. దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని
అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు. ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్ట పాలు చేశాడు. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్ లో బెస్ట్ అయిపోతాడు. ఏం తమ్ముళ్ళు ఒప్పుకుంటారా మీరు? అక్కడ వేస్ట్, ఇక్కడ బెస్ట్. ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ? ఏ స్కూల్లో చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈరోజు. ఇదేనా రాజకీయం అని అడుగుతున్నా. పాపం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆ సెంట్రల్లో ఉండే ఆయన మనం చూస్తే, ఆ పేర్లు నేను చెప్పను, ఆయన మొత్తం విజయవాడ అంతా కొనే పరిస్థితికి వచ్చాడు. బ్రాహ్మిన్స్కి మాత్రం ఏమీ చేయలే. ఇప్పుడు ఆయన అవుట్, ఎక్కడ పోయాడు అడ్రస్ లేడు.